హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుంటే, ఇమాన్యుయల్‌కి పాపం పెద్ద సమస్య వచ్చిందనుకునే చెప్పుకోవాలి. మొన్నటి వరకు నామినేషన్‌లోకి రాకూడదు అంటే చాలా సేఫ్‌గా మారినట్టే అనిపించింది. కానీ మన వీకెండ్‌లో నాగార్జున గారు చెప్పారు కదా! ఒక్కసారి కూడా నామినేషన్‌లోకి రాకపోతే నీ ఆడియన్స్ మర్చిపోతారు నిన్ను అంటే అప్పుడు ఇమాన్యుయల్ కూడా అన్నాడు కదా! నా ఫ్యాన్స్ నిద్రపోతారేమో నాకు భయమేస్తుంది సార్ అన్నాడు కదా! ఆ ఇచ్చిన హింట్ తోటి ఇప్పుడు భయం పట్టుకుంది ఇమాన్యుయల్‌కి. ఇంగా పాపం కెప్టెన్ మళ్ళీ ఈ వారం అవుతాడనుకున్నాను గానీ కెప్టెన్ అయిపోయా. అందులో రాత్రి 'బిగ్ బాస్' గారు అందరిని తెచ్చేసి ఇమాన్యుయల్‌ని తెచ్చేసినా మళ్ళీ సేవ్ చేసి తనకి ఆశ పోయినట్టు అనిపించింది. కానీ అలా సేవ్ చేయడం కరెక్టా కాదా అంటే సేవ్ చేయడం కరెక్టే. ఎందుకంటే కెప్టెన్సీ అనేది ఊరికే రాలేదు కదా! ఎంతో కష్టపడి ఆడి గెలుచుకున్నాడు కదా! అలా కెప్టెన్సీ గెలుచుకున్నప్పుడు ఆ ఇమ్యూనిటీ అనేది లేకపోతే ఇంకెవరు ఆడరు కదా! అంత కష్టపడి. దానికున్న విలువే పోతుంది కదా! అందుకనే సేవ్ చేయడమే కరెక్టు. లేదంటే అంత ఆడి గెలుచుకున్న దానికి వాల్యూ లేకుండా పోతుంది. మొత్తానికైతే మాత్రం ఇమాన్యుయల్‌కి నామినేషన్‌లు లేకపోయేసరికి భయం పట్టుకుంది. మర్చిపోయి ఉంటారో ఏమో అని. నెక్స్ట్ వీక్‌లో నామినేషన్ రావడానికన్నా తనకి కావాలని ఏదో ఒక గొడవ పెట్టుకునేటట్టు అనిపిస్తుంది. హ్మ్. ఇదే ఫ్రెండ్స్ ఇమాన్యుయల్ గురించి మనం అనుకోవాల్సిన విషయం, మనకి అర్థమైన విషయము. ప్రోమోలో కూడా హిట్ పట్టుకొని దివ్య అంటుంది కదా! నన్ను కమాండర్ చేస్తే నేను అందరిని ఎలా కాపాడుతానో ఆల్రెడీ తెలిసిపోయింది కదా! అంటే దివ్య కౌంటర్ ఇస్తుంది కదా! మిమ్మల్ని మీరు 10 వారాల నుంచి బాగానే కాపాడుకుంటున్నారన్న కౌంటర్ ఇస్తుంది. ఇలా ఛాన్స్ దొరికినప్పుడు ప్రతి ఒక్కరు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ వీక్‌లో నామినేషన్‌లో రావడానికి ఖచ్చితంగా ఇమాన్యుయల్ ప్రయత్నిస్తాడని అనిపిస్తుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? ప్లీజ్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.